తెలంగాణలో అయితే మనకి సంక్రాంతి అనగానే పిండి వంటలే గుర్తొస్తాయి కదా. ఈరోజు నేను మన కుకింగ్ థియేటర్లో సంక్రాంతి స్పెషల్ సకినాలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఆల్రెడీ నేను బూందీ లడ్డు ఎలా చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపించాను. బూందీ లడ్డు ఫుల్ వీడియో లింక్ ఈ వీడియో ఎండింగ్ లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. సకినాలు కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్ కొలతలతో బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ నేను 2 కిలోల బియ్యం తీసుకుంటున్నాను. మనం ఏ పిండి వంటలు చేసినా కూడా కొత్త బియ్యం అస్సలే తీసుకోకూడదు. పాత బియ్యం తీసుకుంటేనే ఇవి మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఇక్కడ నేనైతే పాత బియ్యం తీసుకుంటున్నాను. మనం తీసుకున్న ఈ బియ్యంలోకి నీరు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి మళ్ళీ నీళ్లు పోసి 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 గంటల తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి. చూడండి, నాకైతే ఇక్కడ బియ్యం పర్ఫెక్ట్ గా నానాయి. ఇక్కడ చూడండి, నేను ఒక బియ్యపు గింజని తీసుకొని చూపిస్తున్నాను. చూడండి, ఇలా విరిస్తే చాలా పర్ఫెక్ట్ గా విరిగిపోయింది కదా. ఇప్పుడు ఒక చిల్లుల జల్లెడ తీసుకొని ఆ జల్లెడలోకి ఈ బియ్యాన్ని వేయాలి. ఇలా బియ్యం చిల్లుల జల్లెడ వేయడం వలన వాటర్ అనేవి రిమూవ్ అయిపోతాయి. వాటర్ మొత్తం కూడా స్టెయిన్ అయిన తర్వాత బియ్యాన్ని మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు మనం సకినాల పిండిలో వేయడానికి నువ్వులు మరియు వాముని గాలించి తీసుకోవాలి. ఇలా గాలించి తీసుకోవడం వల్ల ఇందులో ఏదైనా ఇసుక లాంటిది ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఇక్కడ నేను 2 కిలోల సకినాల పిండిలోకి 1/2 కిలో నువ్వులు అలాగే 100 గ్రాముల వరకు వాముని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న వాము అలాగే నువ్వులు ఒక్కొక్కటిగా ఈ పిండిలోకి వేసి బాగా కలపాలి. మనం తీసుకున్న ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా పిండి మొత్తానికి కూడా బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 50 గ్రాముల సాల్ట్ వేసి ఒకసారి బాగా కలపాలి. సాల్ట్ అనేది పిండి మొత్తానికి బాగా పట్టేలా ఈవెన్ గా కలుపుకోవాలి. ఈ సకినాలలో కేవలం 3 ఇంగ్రీడియంట్స్ వేయండి. వాము, నువ్వులు అండ్ ఉప్పు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ పిండిలో మొత్తం ఈవెన్ గా కలిసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న విధంగా పిండి అనేది కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటేనే మనకి సకినాలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి. నాకైతే ఇక్కడ ఈ 2 kgs పిండికి 1 లీటర్ వాటర్ పట్టాయి. మేమైతే ఈ సంక్రాంతికి సకినాలు చేసేటప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఆ పిండి ముద్దని గౌరీదేవిలా భావించి ఆ పిండి ముద్దకి పసుపు కుంకుమ పెట్టి అలంకరిస్తాము. ఇప్పుడు ఆ గౌరీదేవి చుట్టూ సకినాలు వేస్తాము. సకినాలు వేయడానికి మీ చేతిలో కొద్దిగా పిండిని తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా వేళ్ళని ఇలా తిప్పుతూ రౌండ్ షేప్ లో అయితే సకినాలు వేసుకోవాలి. మీకు గనక ఇలా వేయడం రాకపోతే మనకి మిల్క్ ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్ లో ఈ పిండిని నింపేసి ఒక మందపాటి దారంతో ఆ సైడ్ ని మొత్తం సీల్ చేయండి. ఇప్పుడు ఒక కార్నర్ ఉంటుంది కదా, దానికి ఆ కార్నర్ కి చిన్నగా హోల్ చేసి మీ చేతిలో ఇలా పిండి పట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా సకినాలు వేసేయండి. ఇలా చేస్తే బిగినర్స్ కి అయితే చాలా ఈజీ అండి. నేను చూపించిన విధంగా అయితే మీకు ప్రాక్టీస్ ఉంటేనే ఇలా వస్తుంది. నేను చెప్పిన ఈ మిల్క్ ప్యాకెట్ టిప్ తో అయితే బిగినర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ లో సకినాలు మొత్తం వేసిన తర్వాత ఒక 15 నిమిషాలు వీటిని ఆరనివ్వాలి. ఇవి తొందరగా ఆరాలంటే మనం ముందుగానే క్లాత్ వేసేటప్పుడే మందపాటి క్లాత్ తీసుకొని వేయాలి. మందపాటి క్లాత్ తీసుకోవడం వలన సకినాలు అనేవి తొందరగా ఆరి సకినాలు తీసేటప్పుడు క్లాత్ నుండి సకినాలు ఈజీగా సెపరేట్ అయిపోతాయి. ఇక్కడ నేను సకినాలు కాల్చడానికి కట్టెల పొయ్యి వాడుతున్నాను. మీరు కావాలంటే స్టవ్ పై కూడా చేసుకోవచ్చు. కట్టెల పొయ్యి మీద కాల్చడం వలన సకినాలు చాలా రుచిగా ఉంటాయి, అలాగే పర్ఫెక్ట్ గా కాలుతాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సకినాలని విరిగిపోకుండా నెమ్మదిగా ప్లేట్లోకి తీసుకొని ఒకదానిపై ఒకటి పేర్చండి. నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఈ సకినాలని నూనెలోకి వేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఆయిల్ పర్ఫెక్ట్ గా కాలింది కాబట్టి మనం సకినాలు వేయగానే పైకి తేలాయి. ఒకవేళ ఆయిల్ పర్ఫెక్ట్ గా హీట్ కాలేదంటే సకినాలు కడాయికి అతుక్కుపోతాయి. సో ఎప్పుడైనా కూడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే సకినాలని కడాయిలోకి వేసుకోవాలి. ఇక్కడ సకినాలు మనకి 1 సైడ్ కాలిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. 2 పక్కల బాగా కాలితేనే మనకి సకినాలు అనేది క్రిస్పీగా వస్తాయి. ఒక సైడ్ కాలి ఇంకొక సైడ్ కాలకుంటే సకినాలు అనేవి గట్టిగా ఉంటాయి. నేను చూపిస్తున్న విధంగా సకినాలు ఇలా లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆయిల్ నుండి తీసుకొని ఒక జల్లి గంటలో వేసుకోవాలి.
ఇంతే అండి. ఇలా సింపుల్‌గా బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ సకినాలు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఎవరైనా కూడా చాలా తక్కువ టైంలో చేసేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను కాలిన తర్వాత ఒక సకినం విరిచి చూపిస్తున్నాను. చూడండి, చాలా పర్ఫెక్ట్‌గా కాలాయి కదా! ఇలా చేసుకున్న సకినాలని ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పాటు వాసన పట్టకుండా నిల్వ ఉంటాయండి. మీరు కూడా ఈ సంక్రాంతికి నేను చెప్పిన విధంగా ఈ సకినాలు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు చేసిన తర్వాత మీకెలా వచ్చాయో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.